Okay, good morning all. How are you? Where is Arvind? Sleeping. Oh, great. Generally, health is necessary. Okay, right. Fundamental rights. We are in the middle of fundamental rights, right? Okay. In fundamental rights, where were we? Article 13, right? So just let me know from which article to which article is fundamental rights. Lies from 12th article to 35th article. Okay. Apart from that, what exactly in 12th article? 12th article lo exact ga em untundi? Okay. What exactly the fundamental right means? What is a fundamental right? Fundamental right ante enti? The right given to the person to acquire his right or willingness in the society. Yeah, so that he can get right. Then my question is, what is right? What is a right? What is a fundamental right? Fundamental rights are nothing but the basic needs to develop. సొసైటీలో డిగ్నిటీగా బతకడానికి ఇంతకుముందు వెరీ బిగినింగ్ ఏమనుకునే వాళ్ళు అంటే బేసిక్ నెసెసిటీస్ ఆర్ కూడు, ఎస్, కూడు, గూడు, గుడ్డ అని అనుకునేవాళ్ళు. ఎస్ ఆర్ నో? బట్ లేటర్ ది కేస్ జస్ట్ కేమ్ టు నో దట్ కొంచెం లగ్జరీనెస్ కూడా కావాలి. లగ్జరీనెస్ ఇన్ ద సెన్స్ దాంట్లో కూడా వెరీ బిగినింగే. మరి ప్రతి ఒక్కరికి BMW కారు, దట్ ఈస్ నాట్ ద కేస్. ఓకే, సో కొంత ఉండాలి. దానికోసం ఏం చేయాలి? దానికోసం అవసరాలు ఉంటాయి కదా. ఒక మనిషికి ఎదుగుదలకు ఏమేం కావాలి అనేదే బేసిక్ నీడ్స్. ఆ బేసిక్ నీడ్స్ని ఫండమెంటల్ రైట్గా ఇచ్చేసామనుకో, దే కెన్ డెవలప్. గ్రో కావడానికి చాలా వరకు దోహదపడతాయి. ఈజ్ దట్ క్లియర్? దట్ ఈజ్ వాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్స్లో మనకు 7 ఉన్నాయా, 6 ఉన్నాయా, 5 ఉన్నాయా, ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? 7 ఉండేవి 6 అయిపోయాయి. ఓకే, అంటే బేసిక్ నీడ్స్. ఒక సిటిజన్కి ఫండమెంటల్ రైట్ ఉంటే ఏమవుతుంది? డెవలప్ అవుతాడు. ఫండమెంటల్ రైట్ లేకపోతే ఏమవుతుంది? ఏం కాదు, డెవలప్మెంట్ ఉండదు. ఓకే, వేరే కంట్రీస్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా? వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ ఫెసిలిటీస్కి, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్కి వాళ్ళు కుదుర్చుకున్న రూల్స్ వాళ్ళకి సెట్ అవుతాయి, మనకు సెట్ కాదు. ఓకే, అండ్ నోవే రిలేటెడ్ టు దట్. మన ఇండియాలో మన గవర్నమెంట్ మనం ఏ విధంగా గవర్న్ చేసుకోవాలో దానికి సంబంధించి రూల్స్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంది. ఈజ్ దట్ క్లియర్? ఓకే, దాంట్లో 12th ఆర్టికల్లో ఏం చెప్పాము? ఏదైనా రైట్ గురించి చెప్పామా? Definition of a state. What is the definition of a state? Why we require definition of that? Is there in the first article. ఫస్ట్ ఆర్టికల్ నుంచి 4th ఆర్టికల్ వరకు ఓన్లీ యూనియన్ అండ్ టెరిటరీ గురించే కదా చెప్పింది. అవును, వై వి రిక్వైర్ ఎ డిఫరెంట్. అది ఏ విధంగా వేరు? అది వేరు, ఇది వేరు. డెఫినెట్లీ అది ఏ విధంగా వేరు? గ్రేట్. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ జస్ట్ ఫస్ట్ ఆర్టికల్ ఒకటి మర్చిపోవద్దండి. ఫస్ట్ ఆర్టికల్ నేమ్స్ లిస్ట్ ఉంటుంది, టెరిటరీ అంటే ఏంటో ఉంటుంది, స్టేట్ అంటే ఏంటో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ ఆర్టికల్. ఫస్ట్ పార్ట్ ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్లో మీకు ఏముంటుంది? ఏ విధంగా అడ్మిషన్ కావాలి, ఏ విధంగా ఎస్టాబ్లిష్ కావాలి అనేది ఉంటుంది. ఒక స్టేట్, అంతేనా గురు? ఓకే, సో 3rd ఆర్టికల్ ఏ విధంగా ఉంటుంది? 3rd ఆర్టికల్ ఆల్టర్ చేయొచ్చు అని ఉంటుంది. 4th ఆర్టికల్ ఏ విధంగా కొన్ని యాడ్ చేసి కొత్తది క్రియేట్ చేయొచ్చు అనేవి ఉంటుంది. అపెండ్ చేయొచ్చు, దాని తర్వాత టెరిటరీని పెంచవచ్చు, తగ్గించవచ్చు, యాడ్ చేయొచ్చు, 2-3 తీసుకొని యాడ్ చేయొచ్చు, క్లబ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. ఇలాంటిది కేసెస్. అండ్ 368 ఆర్టికల్కి సంబంధం లేదు అని చెప్తుంది. బట్ మై వర్రీ ఈజ్ ఫస్ట్ ఆర్టికల్లో స్టేట్ డెఫినేషన్ ఉంటే 12th ఆర్టికల్లో మళ్ళీ ఎందుకు? వాట్ ఈస్ ద నెసెసరీ? నెసెసరీ ఈజ్ వెరీ ఎస్. ఓకే.
So other than 12th article, there is already a definition in first article. బట్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఓన్లీ స్టేట్ గురించే టెరిటరీ గురించి మాత్రమే ఉంది. బట్ హియర్ స్టాట్యుటరీ బాడీస్, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అండ్ ఇక్కడ ఫండమెంటల్ రైట్కి అగేన్స్ట్గా ఎవరెవరు వస్తారో అథారిటీస్ అన్నీ కూడా లిస్ట్ చేసి స్టేట్ చేశారు. దట్ ఈస్ ద రీజన్ మనకు మనుషులకి గ్రోత్ కావాలి అంటే మనుషులు ఒక సంస్థలో కానీ పనిచేస్తుంటారు. సంస్థలో కాకుంటే ఇంకొక చోట గవర్నమెంట్ అండర్లోనే గవర్నమెంట్ సర్వెంట్ అయితే గవర్నమెంట్ సర్వెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా వర్క్ చేసేటప్పుడు అక్కడ మీ ఫండమెంటల్ రైట్ కోల్పోయారనుకోండి, సో అక్కడ కోల్పోయారని చెప్తే లాజికల్గా మనం మాట్లాడగలగాలి, దాని గురించి చెప్పగలగాలి అంటే ఫస్ట్ అథారిటీ, ఆపోజిట్లో ఉన్న అథారిటీ అనేది డెఫినేషన్ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో రేష్మా? ఎస్. సో ద 12th ఆర్టికల్లో డెఫినేషన్స్ ఉన్నాయి. ఏం డెఫినేషన్స్ ఉన్నాయి? పార్లమెంట్, నెక్స్ట్ స్టేట్ అండ్ లెజిస్లేచర్, నెక్స్ట్ లోకల్ అథారిటీస్, కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇవన్నీ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఓకే. నెక్స్ట్ అసలు మన బేస్ ఏది? మన కాన్స్టిట్యూషన్కి బేస్ ఏది? ఫండమెంటల్ రైట్స్కి మన బేస్ ఏది? యుఎస్ఏ బిల్ ఆఫ్ రైట్స్. ఓకే. బిల్ ఆఫ్ రైట్స్ వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1776. ఓకే. బిల్ ఆఫ్ రైట్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎప్పుడు అప్రూవల్ అయింది? 1791. ఓకే. ఎస్, 10th అమెండ్మెంట్ యాక్ట్ వాళ్ళది, వాళ్ళ 10th అమెండ్మెంట్ యాక్ట్, నో వే రిలేటెడ్ టు అవర్ ఇండియా. ఓకే. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది? 1917. ఇట్స్ రష్యన్. ఫ్రెంచ్ 1789. ఓకే. సో ఇంకా ప్రపంచానికే ఎప్పుడు బేస్ మూలం? ఇట్స్ మ్యాగ్నా కార్టా. మ్యాగ్నా కార్టా ఇంట్రడ్యూస్డ్ బై కింగ్ జాన్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక సిటిజన్ గురించి, సిటిజన్కు ఉండాల్సిన రైట్స్ ఏంటివి, సిటిజన్కు ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటివి అని ఆయన డిస్కస్ చేసి ఒక పత్రం, కరపత్రం ప్రింట్ కాదు రైట్ చేపించాడు, రాపిచ్చాడు. ఓకేనా? సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఏ సంవత్సరం? రాజు పేరేం పేరు? ఆ పత్రం పేరేం పేరు? మ్యాగ్నా కార్టా. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్లో లాస్ట్ ఆర్టికల్ ఎన్నో ఆర్టికల్? 35. ఏ పార్ట్లో ఉంది? 3rd పార్ట్లో ఉంది. ఇది మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది దానికంటే ముందు ఏ పార్ట్ ఉంది? సిటిజన్షిప్. దాని తర్వాత పార్ట్ ఏముంది? ఫండమెంటల్ రైట్ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. దాని తర్వాత పార్ట్ ఏముంది? దాని తర్వాత పార్ట్ ఏంటి? యూనియన్ గవర్నమెంట్ కంటే ముందు పార్ట్ ఏంటి? కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి, కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో కాదు, కాన్స్టిట్యూషన్ బుక్లో పార్ట్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ బుక్లో ఉన్న ఫస్ట్ పార్ట్ కన్సిస్ట్ 4 ఆర్టికల్స్. ఇట్ కన్సిస్ట్ యూనియన్ అండ్ టెరిటరీ. సెకండ్ పార్ట్ కన్సిస్ట్ సిటిజన్షిప్. ఓకే. థర్డ్ పార్ట్ కన్సిస్ట్ ఫండమెంటల్ రైట్స్. ఫోర్త్ పార్ట్ కన్సిస్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఫిఫ్త్ పార్ట్ కంటే ముందు ఒకటి ఉంది కదా, దానికోసం వెయిటింగ్. దట్ ఈస్ 4A. 4A కన్సిస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫిఫ్త్ పార్ట్ కన్సిస్ట్ యూనియన్ గవర్నమెంట్. ఓకే. సిక్స్త్ పార్ట్ కన్సిస్ట్ స్టేట్ గవర్నమెంట్. అంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసామని ఐఎమ్ జస్ట్ రిపీటింగ్. దీని గురించి మాత్రమే అడుగుతున్నా. నేను 1 to 25, దట్ ఈస్ 1 to 22 ఆ పార్ట్స్ అన్ని నేను అడగట్లేదు. మనం ఏదైతే డిస్కస్ చేసామో అది అడుగుతున్నా. ఈజ్ దట్ క్లియర్? ఓకే. సో మ్యాగ్నా కార్టా అనేది మనకు బేస్. దాని తర్వాత సిటిజన్షిప్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ కొంతమంది ఏలియన్స్ ఉంటారు. ఏలియన్ ఇన్ ద సెన్స్, వాట్ ఈస్ ద ఏలియన్? ఏలియన్ మీన్స్ అదర్ కంట్రీస్, అంతే. నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా.
నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. నాన్ సిటిజన్స్ని ఏలియన్ అంటాం. దాంట్లో ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్. ఎనిమీ ఏలియన్స్కి ఇస్తామా మనం? ఫ్రెండ్లీ ఏలియన్స్ ఎస్. ఓకే, సో నాట్ ఈవెన్ దాట్. ఇంకా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎసెన్షియల్ రైట్స్, ఎస్ కొన్ని ఫస్ట్ లైన్ చదవండి. laws inconsistent with or in the derogation of fundamental rights shall be void. ఓకే, సో వాట్ ఎవర్ ద ఫండమెంటల్ రైట్కి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ఏం చేద్దాం? అండ్ లాస్ వచ్చేసి ముందు కాన్స్టిట్యూషనల్ కమెన్స్మెంట్ డేట్ కంటే ముందుంటే ఏమంటాం? ఇట్స్ వాయిడ్. ఓకే, మనకేమన్నా కావాలంటే దట్ ఈస్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరగేషన్ ఆఫ్ fundamental rights shall be void. In any way, if it is interfering, if it is curtailing the rights of fundamental rights, if it is curtailing, then దాన్ని void చేసేస్తాం. Void in the sense invalid. Okay, so through దేని ద్వారా? One is doctrine of judicial review. జ్యుడిషియల్ సిస్టంలో మనకున్న కోర్ట్స్ ఏమున్నాయి? సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలి అంటే ఏ ఆర్టికల్ ప్రకారం? 32. హైకోర్టు మెట్లు ఎక్కాలంటే 226. సో ఆర్టికల్ 226 ఈజ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్. సో 152 ఆర్టికల్ నుంచి ఉంది. ఓకే, అదే 32nd ఆర్టికల్ ఎక్కడుంది? ఫండమెంటల్ రైట్లో ఉంది. ఓకే, బట్ మనకు సుప్రీం కోర్టు గురించి అయితే 52nd ఆర్టికల్ నుంచి ఉంటుంది. 52nd ఆర్టికల్ నుంచి అంటే నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. ఏ పార్ట్లో? 5th పార్ట్లో ఉంటుంది. యూనియన్ గవర్నమెంట్లో ఇది ఒక పార్ట్. ఓకే, రివ్యూ ఇవ్వాలి. రివ్యూ సుప్రీం కోర్టు మెట్లో ఎక్కాలంటే ఆర్టికల్ నంబర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ హైకోర్టు ఆర్టికల్ నంబర్. ఓకే, నెక్స్ట్ చదవండి. బిఫోర్ దట్ ఈస్ 13 clause 1. ఇది జనరల్ వ్యూ. ఇంకోటి 13లో clause 1, 13 ఆర్టికల్లో clause 1. ఎస్, చదవండి ఒకరు. Before independence, laws existing inconsistent with fundamental rights. That's it. So before independence, because before commencement date, before constitution కూడా మన గవర్నమెంట్ రన్ అయింది. ఎస్ ఆర్ నో? అండ్ government without rules is mere waste. It's not possible to run a government. Yes or no? We require few rules, few laws. అవి ఉంటేనే మనం గవర్నమెంట్ రన్ చేయగలుగుతాం. అది లేకుండా ఉండకూడదని రూల్ లేదు. సార్, కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడే కదా మనము దాన్ని ఫాలో అయింది, గవర్నెన్స్ చేసింది. ఎస్, కొన్ని యాక్ట్స్, కొన్ని లాస్ ఇవన్నీ ఉంటాయి. కొన్ని యాక్ట్స్, కొన్ని లాస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, దాని నుంచే మనం రన్ చేయాలి. అంటే కాన్స్టిట్యూషన్ లేనప్పుడు కూడా రన్ చేయగలిగాము అంటే లాస్ ఉంటాయి, చిన్న చిన్న లాస్. కానీ కాన్స్టిట్యూషన్ లేదు. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ కంప్లీట్ రూల్స్. ఓకే, సో 13 clause 1 కమెన్స్మెంట్ డేట్ కంటే ముందున్నది తీసేసాం, వాయిడ్ అయిపోయింది. అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ విత్ ఓన్లీ ఫండమెంటల్ రైట్తో ఇంటర్ఫియర్ అయితే మాత్రమే. ఓకే, నౌ నెక్స్ట్ చదవండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 13 clause 2. After independence, laws with respect to fundamental rights. ఎస్, అగైన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫండమెంటల్ రైట్తో ఇంటర్ఫియర్ అయితే దాన్ని కూడా వాయిడ్ చేయాలి అని చెప్తుంది 13 clause 2. clause 1 బిఫోర్ ఇండిపెండెన్స్ గురించి, clause 2 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గురించి. బట్ బోత్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ 13లో 3. 13లో T. లా అనేది ఏ విధంగా ఉండాలి అనేది 13లో 3. అంటే డాక్ట్రిన్ ఆఫ్
సెపరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, ఇవి డిఫైన్ చేయబడ్డాయి 13 క్లాస్ 3లో. అంటే ఏమని, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏ లాస్ అయితే, ఒక 10 రూల్స్ ఉన్నాయనుకోండి, 10 లాస్ ఉన్నాయి, దాంట్లో ఒక్క లా మనకి ఇబ్బంది పెడుతుంది ఫండమెంటల్ రైట్కి. అప్పుడు లా అంతా ఆపేస్తే మనకు సిస్టమ్ రన్ కాదు కదా. ఎస్ ఆర్ నో? గవర్నింగ్ చేయలేం కదా, గవర్నెన్స్ చేయలేం కదా. దానికోసం ఏం చేస్తామంటే ఆ ఒక్క రూల్ని పక్కన పెట్టేస్తాం, మిగతాదంతా ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఫన్నలింగ్ అవుతుంది, ఫిల్టర్ చేసినట్లు. అంటే ఒక్క రూల్ పక్కకు పెట్టేసాం అంటే 10 రూల్స్, అంటే లాజికల్గా 10 రూల్స్ ఇట్లా ఫన్నల్లోకి వచ్చేసింది అనుకోండి, 9 మాత్రమే బయటికి వస్తాయి, ఒకటి ఫిల్టర్ అయిపోయింది. ఒక రూల్ ఇబ్బంది పెడితే. ఓకే, దిస్ ఈజ్ లాజిక్. ఈజ్ దట్ క్లియర్? దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ అని అంటాం. ఇట్ ఈస్ మాడిఫై చేయొచ్చు, ఎందుకు చేయలేం? ఆ మాడిఫై చేస్తేనే కదా అది లేకుండా మిగతా రూల్స్ అన్నీ ఇంప్లిమెంట్ అయింది. ఆ 10 లాస్ లేకుంటే 10 లాస్ ఇంప్లిమెంట్ కావాలి కదా. వెరీ సింపుల్. ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, ఒకరోజు ఏదో ప్రాబ్లం అయింది, ప్రాబ్లం అయిన వెంటనే ఏం చేసాం, ఒక ఎగ్జామ్ కోసం అన్నీ పోస్ట్పోన్ చేసాం. ఎలా ఉంటుంది? ఒక ఎగ్జామే పోస్ట్పోన్ చేసాం. దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ. ఓకే, మొత్తం టోటల్ ఎగ్జామ్సే పోస్ట్పోన్ చేసాం. దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. డెఫినెట్గా జరుగుతాయి మళ్ళీ కూడా. ఎస్ ఆర్ నో? సో అలానే అంటే మీకు లాజికల్గా మళ్ళీ ఎగ్జామ్ గురించి రాశారు ఎక్కడన్నా, దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఏదన్నా లా ఉన్న బంచ్ ఆఫ్ లాస్ అన్నీ కూడా కలిపి మనకు ఫండమెంటల్ రైట్స్కి ఇబ్బంది పెడితే ఆ బంచ్ ఆఫ్ లాస్ అన్నిటినీ కూడా పోస్ట్పోన్ చేసేస్తాం. ఎప్పటి వరకు? ఇబ్బంది పెట్టేంత వరకు, ఆ ఇబ్బంది అనే రూల్ మారేంత వరకు, ఆ ఫండమెంటల్ రైట్లో మాడిఫికేషన్ వచ్చేంత వరకు కూడా అది అలానే ఉంటుంది. ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు మాత్రమే రన్ అవుతుంది. సో దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటాము. సో జుడిషియల్ రివ్యూస్, జుడిషియల్ సిస్టమ్ గురించి డెఫినేషన్స్ 13లో 3లో ఉంటుంది. అంటే ఏ విధంగా చేయాలి, దేన్ని ఫిల్టర్ చేయాలి, దేన్ని చేయకూడదు, ఇదంతా. బట్ జుడిషియల్ రివ్యూ చెయ్యాలి అని చెప్పేది 13 క్లాస్ 3, అవునా కదా? ఫస్ట్ ఏం చెప్తుంది? బిఫోర్ ఇండిపెండెన్స్, ఫండమెంటల్ రైట్స్కి ఇబ్బంది కలగకూడదు. 13లో 3 ఏం చెప్తుంది? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండ్ ఈవెన్. ఎస్, 13లో 2 ఆఫ్టర్ ఇండిపెండెన్స్. 13లో 3 డెఫినేషన్ ఆఫ్ లా. డెఫినేషన్ ఆఫ్ లా, దట్ ఈస్ రివ్యూ చేయాలి అని చెప్తుంది. ఓకేనా? రైట్. రివ్యూ చేయాలి అని చెప్పిన తర్వాత ఇందిరాగాంధీ టైంలో, పీరియడ్లో తను ఇంకొక అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది. రివ్యూ చేస్తే మనకు కష్టం కదా అని. ఓకే, జుడిషియల్ రివ్యూ కావాలి. ఎప్పుడు? ద ఎక్స్ప్రెసివ్లీ ప్రొవిజన్స్ ఫర్ జుడిషియల్ రివ్యూ లాస్ ఇన్కన్సిస్టెంట్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. లాస్ ఏమో ఇన్కన్సిస్టెంట్ అయిపోతాయి, ద సేమ్ వాట్ వీ హ్యాడ్ డిస్కస్డ్. అండ్ ఆల్ లాస్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద derogation of any fundamental rights shall be void. Yes or no? That should be void. పని చేయకుండా ఉండాలి, ఆ లాస్ అనేది వ్యానిష్ అయిపోవాలి. సో సుప్రీం కోర్టును మెట్లు ఎక్కాలంటే 32 అండ్ హైకోర్టు అయితే 226 డిక్లేర్డ్ లా అబౌవ్ గ్రౌండ్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అన్కన్సిస్టెన్స్. అసలు లా అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? కొన్ని పర్మనెంట్ ఉన్నాయి, కొన్ని టెంపరవరీ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? పర్మనెంట్ ఇచ్చేది ఎవరెవరు అంటే పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీ. ఇక్కడే లాస్ అవుతాయి, దాన్నే పర్మనెంట్ లాస్ అంటాం. రీజన్ ఈస్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీ, దోస్ ఆర్ ద డెఫినేషన్స్ ప్రెజెంట్ ఇన్ 12th ఆర్టికల్. ఎస్ ఆర్ నో? 12th ఆర్టికల్లో ఉన్న డెఫినేషన్లో ఉన్న ఫస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పాయింట్ స్టేట్, యూనియన్ అండ్ పార్లమెంట్, దట్ ఈస్ పార్లమెంట్ హియర్. అండ్ స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ అసెంబ్లీ. సో అది తయారు చేసే లాస్ పర్మనెంట్ లాస్, బికాజ్ వీ షుడ్ ఇంప్లిమెంట్. అండ్ కొన్ని టెంపరవరీ లాస్ ఉన్నాయి. టెంపరవరీ లాస్ అంటే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ఓకే, ఉన్నట్టుండి ఒక ఎంపీ చనిపోయినప్పుడు, లేదా అసాసినేషన్ ఏదన్నా జరిగినప్పుడు, లేదా ఇంకా వేరే దాడులు ఏమన్నా జరిగినప్పుడు, యుద్ధం ఏమన్నా వచ్చినప్పుడు, కరువు ఏమన్నా వచ్చినప్పుడు, ఫిమైన్. సో ఇటువంటి కేసెస్లో అసెంబ్లీ మీటింగ్, అదే పనిగా అసెంబ్లీ లేదా పార్లమెంట్ మీటింగ్ ఏర్పరిచి బెంచ్ అంతా కూర్చొని దాని తర్వాత తీరిగ్గా అందరూ ఓకే అని రూల్ పాస్ చేసే దానికి అంత టైం ఉండదు. సో
దానికోసం ఏంటంటారంటే డైరెక్ట్ రూల్ పాస్ చేస్తారు, పార్లమెంట్లో తర్వాత మాట్లాడుకుంటారు. ఓకే, ఎస్ ఆర్ నో? మనం నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఏంటి అనేది ముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్నామనుకోండి, ఏం చేస్తాను సో అండ్ సో టైం, అసలు టైం కూడా చెప్పము, అవసరం లేదు. ఎవ్రీబడి వాళ్ళకి మైండ్లో ఉంటుంది, ఓకే ఈ టైంలో ఇది జరుగుతుంది, ఈ టైంలో ఇది జరుగుతుంది. ఎస్ ఆర్ నో? అలా కాకుండా సడన్గా ఏదైనా జరిగింది, ఐ షుడ్ ఇన్ఫార్మ్. అవునా? నేను డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేస్తాను, మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను, నాకు ఈ పని ఉంది, నేను వెళ్ళాలా, నేను ఉండాలా, లేదంటే మీకు ఎగ్జామ్ ఉంది కదా ఏం చేద్దామని డిస్కస్ చేస్తానా? నో, ముందు చెప్పేస్తా. దట్ ఈస్ వాట్ ఆర్డినెన్స్. అవునా కదా? దట్ ఈస్ వాట్ ఆర్డినెన్స్. రూల్ ఎవరు, ఆర్డినెన్స్ జనరల్గా ఎవరు ఇస్తారు? ప్రెసిడెంట్. ఓకే, సో ఇది టెంపరవరీ లా. ఇది పర్మనెంట్గా ఇది లా అయిపోతుందా? నో 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 నో, ఇది కొన్ని రోజులు మాత్రమే, టెంపరవరీగా. ఓకే, అండ్ స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా ఏమున్నాయి? ఇన్స్ట్రుమెంట్స్లో బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఫర్ సపోజ్ ఓఎన్జీసీ, ఓకే, అండ్ వాట్ వీ కాల్ ఐఆర్డిఏ, సెబీ. ఓకే, సో దెర్ ఆర్ ఫ్యూ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. అయితే వాళ్ళు తయారు చేసే లాస్, బైలాస్. లా అనేది క్రియేట్ చేసేది పర్మనెంట్గా పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. సో కంపెనీస్ బైలాస్, వాళ్ళు నోటిఫికేషన్స్, దాని ద్వారా వాళ్ళు కొన్ని యాక్ట్స్ని అంటే వాళ్ళ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద 3 types. వన్ ఈజ్ పర్మనెంట్, వన్ ఈజ్ టెంపరవరీ, ద అదర్ ఈజ్ స్టాట్యుటరీ ఇన్స్ట్రుమెంట్స్. దాంట్లో బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇస్ దట్ క్లియర్? అయితే టెంపరవరీగా ఉండేవి ఏంటివి? ఆర్డినెన్స్. పర్మనెంట్గా ఉండేవి ఏంటివి? పార్లమెంట్ చేసే లాస్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ అసెంబ్లీ చేసే లాస్. ఓకే, 13లో క్లాస్ 1 ఏం చెప్తుంది? బిఫోర్ ఇండిపెండెన్స్ విచ్ ఎవర్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఇట్ షుడ్ బి ఇన్కన్సిస్టెంట్, ఇట్ షుడ్ బి వాయిడ్. ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే ఏ క్లాస్? 13లో 2. 13లో 3 ఏం చెప్తుంది? డెఫినేషన్ ఆఫ్ లా రివ్యూ, నాట్ జస్ట్ అ లా రివ్యూ. ఓకే, ఓకే, నౌ 13లో 1 ఇన్ a same way, సేమ్ వైన్ ఇన్ డిఫరెంట్ బాటిల్ అన్నట్టు, సేమ్ కంటెంట్ ఇన్ a different slide. ఓకే, సో 13లో 1 ఇది, 13లో 2 ఇది. ఎస్, సో కొన్ని కేసెస్లో దాన్ని రివ్యూ చేశారు, కొన్ని కేసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ వచ్చారు. ఆ కేసెస్ 13లో 3 ఉన్నింది కదా జ్యుడిషియల్ రివ్యూ అని, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇందిరాగాంధీ పీరియడ్లో. సో షీ జస్ట్ మేడ్ ద అదర్ రూల్ ఇన్ అమెండ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమెండ్మెంట్ 24th అమెండ్మెంట్ ఏ ఇయర్లో వచ్చింది? 1971. ఓకే, సో 24th అమెండ్మెంట్ 1971లో ఏమొచ్చింది ఒకసారి చదవండి. ఓన్లీ రెడ్లో ఉన్నది చదవండి. నథింగ్ Nothing in this article shall apply to any amendment of this constitution made under Article 368. ఎస్. సో if it is under 368 Amendment Act article, then it should be reviewed by the Supreme Court or High Court. If it is a litigate, కొంచెం litigate చేసాం దాన్ని, ఎలా? This is not under 368, then కోర్టుకు ఇంటర్ఫియర్ అయ్యేదానికి పవర్ తగ్గుతుంది. ఆర్ యూ క్లియర్? ఎస్ ఆర్ నో? ఆ పని దేంట్లో దీన్నే క్లాస్ 4గా యాడ్ చేసేసాం. 13లో 4 ఏం చేసాం? 24th అమెండ్మెంట్ ప్రకారం వచ్చేది చేసేసాం. ఇట్ ఈజ్ నాట్ అండర్ 368. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అండర్ 368, దెన్ ఇట్ కెనాట్ బి కంట్రోల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. జ్యుడిషియరీ సిస్టమ్ ఇంటర్ఫియర్ కాలేదు. సో పార్లమెంట్ ఈజ్ ద హై, అదే పీక్. ఓకేనా? హైయెస్ట్ ప్రయారిటీ. పీక్ ఇన్ ద సెన్స్, పీక్ అంటే తెలుసా? ఓకే, శిఖరం ఇన్ తెలుగు, రైట్. సో
కేసెస్. ఫస్ట్ కేస్ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ గవర్నమెంట్తో శంకరీ ప్రసాద్ తను పిల్లు వేస్తే వాళ్ళిద్దరు కేసులో ఏమొచ్చింది అంటే ద పార్లమెంట్ అండర్ 368 ఆర్టికల్ హ్యాస్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. అంటే 368 ఆర్టికల్ ప్రకారం దేన్నైనా కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్నైనా మాడిఫై చేసేయచ్చు అకార్డింగ్ టు 368 ఆర్టికల్ అని రివ్యూ ఇచ్చింది. శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్. ఓకే, దెన్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. దాంట్లో వచ్చిన తీర్పు బేసిక్ ఫీచర్స్ మాత్రం మారకూడదు, మూలాలు మాత్రం అలానే ఉండాలి, మెయిన్ ఎయిమ్ అలానే కనపడాలి, బట్ ఎక్కడైనా మాడిఫై చేయొచ్చు, కాన్స్టిట్యూషన్ని ఎక్కడైనా మాడిఫై చేయొచ్చు, బట్ బేసిక్ ఫీచర్స్ మాత్రం అలానే ఉండాలి అని చెప్తుంది. వాట్ ఈస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? బేసిక్ ఫీచర్ ఏంటి అసలు? లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, ఇట్ ఈస్ బై క్రౌన్ రూల్ ఇన్ 1858 యాక్ట్. డైరెక్ట్గా ట్రిప్ అయిపోయాను బ్రిటిషర్స్కి. ఎలిజబెత్ అంటే ఇష్టమా అమ్మా? ఎస్. వాట్ ఈస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎస్, బేసిక్ ఫీచర్స్ ఆర్ నథింగ్ బట్, మీరు ప్రియాంబుల్లో చదువుకున్నాం కదా, ఒక్కసారి అది చెప్పండి. ఎస్, People of India. యా. ఆఫ్టర్ దట్ సావర్నిటీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఎస్ ఆర్ నో? అండ్ దాని తర్వాత ఎస్, అదే అవి ఏంటివి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఎస్ ఆర్ నో? సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్, దట్ ఈస్ వాట్ ఎ బేసిక్ నీడ్. బేసిక్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ మారకూడదు. ఈ ఫీచర్స్ మారకుండా ఏమైనా చేయొచ్చు. డెమోక్రసీకి ఇబ్బంది రాకూడదు, ఓకేనా? రిపబ్లిక్కి ఇబ్బంది రాకూడదు, సావర్నిటీకి ఇబ్బంది రాకూడదు, సెక్యులరిజంకి ఇబ్బంది రాకూడదు. ఓకే, బేసిక్ అయితే ఇక్కడ చెప్పారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకొంచెం చెప్పుకుందాం, దాని తర్వాత మాట్లాడదాం. ఇంకో కేస్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ట్రాన్సెండెంటల్ పొజిషన్. సో ఫండమెంటల్ రైట్స్కి ట్రాన్సెండెంషియల్ పొజిషన్ ఇచ్చేశారు. అంటే మార్చచ్చా? బేసిక్ ఫీచర్స్ అలానే ఉండాలని దే కేసులో చెప్పారు. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. దాంట్లో అయితే బేసిక్ ఫీచర్స్ అలానే ఉండాలి, మీరు మార్చిన అలానే ఉండాలి, బేసిక్ ఫీచర్స్ మాత్రం ఇబ్బంది రాకూడదు అని చెప్పారు. అండ్ ఫస్ట్ కేస్ ఏంటి? శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఏమని చెప్పారు? 368 ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు, ఏ పార్టీ అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, ఫీచర్స్ అని చెప్పింది సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. నెక్స్ట్ దాంట్లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో ఏమని చెప్పారు? ట్రాన్సెండెన్షియల్ పొజిషన్ అని చెప్పారు. నెక్స్ట్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇక్కడ ఏం చెప్పారు? పార్లమెంట్ కెనాట్ డిస్ట్రాయ్ బేసిక్ ఫీచర్స్. పార్లమెంట్కు అసలు హక్కు లేదు. ఏ విధమైన హక్కు? బేసిక్ ఫీచర్స్ని కాలరాసే హక్కు లేదు. ఓకే, అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ వ్యాలిడ్. కాన్స్టిట్యూషనల్ అమెండ్ చేయొచ్చు, కానీ బేసిక్ ఫీచర్స్ని మాత్రం మార్చకూడదు అని చెప్తుంది. ఏ కేస్? కేశవానంద భారతి కేస్. ఓకే, నెక్స్ట్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్తుంది? ద పవర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ లిమిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. పవర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ లిమిటెడ్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ కేస్ నేమ్ ఈస్ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏం తీర్పు వచ్చింది?
368 ప్రకారం ఎక్కడైనా మార్చేయచ్చు. నెక్స్ట్ సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ ఏం వచ్చింది? బేసిక్ ఫీచర్స్ అలానే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో కేసు ఏమొచ్చింది? గోలక్నాథ్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఏమని చెప్పారు? ఎస్, ట్రాన్సిడెన్షియల్ పొజిషన్ అని చెప్పారు. నెక్స్ట్ కేశవానంద భారతి కేస్, దాంట్లో ఏమని చెప్పారు? వర్సెస్ కేరళ. ఎస్, పార్లమెంట్ కెన్ డెస్ట్రాయ్, కెనాట్ డెస్ట్రాయ్ బేసిక్ ఫీచర్స్, కెన్ రీరైట్ ఎనీథింగ్. మళ్ళీ దేని ప్రకారం? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ కేస్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పారు తీర్పు? పవర్ ఆఫ్ పార్లమెంట్ ఈస్ amend the constitution is limited by constitution. దాని పవర్స్ తగ్గించేసాం. ఈజ్ దట్ క్లియర్? అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది అంటే, బేసిక్ ఫీచర్ ఏంటో ఏ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మనం రాసుకోలేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, బేసిక్ ఫీచర్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు నేను చెప్పేటప్పుడు అప్పుడప్పుడు మీరు డౌట్స్ అడుగుతుంటారు కదా. సో డౌట్స్ అడిగినప్పుడు అసలు ఆ డౌట్స్ని మీరు ఎట్లా అయితే డౌట్స్ అడుగుతున్నారో ఆ రోజు వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు కూడా, కాన్స్టిట్యూషన్ రాసుకునేటప్పుడు కూడా అందరూ డిస్కషన్స్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ అండ్ గెయినింగ్. మనం కొన్ని అడుగుతాం, మనకు డౌట్లు ఉన్నవి, దాని తర్వాత వాళ్ళు కొన్ని చెప్తారు, వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఇలా షేర్ చేసి ఒక ఫుల్ పాలిష్డ్గా అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ డౌట్స్ వచ్చాయి, ఇలా ఉంటే ప్రాబ్లం కదా అని. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రిజాల్వ్ చేసుకుంటూ ఉండేదే అమెండ్మెంట్స్ అంటాం. సో అమెండ్మెంట్కి కూడా ప్రొసీజర్ ఇచ్చేశారు. ఎందుకు? ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ పెరగచ్చు అనే ఒక ఉద్దేశంతో అమెండ్మెంట్ ప్రొసీజర్ కూడా ఇచ్చేశారు 368 ఆర్టికల్లో. సో వాళ్ళు ఎంత వ్యాస్ట్గా ఆలోచించారో మీరు అర్థం చేసుకోండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని మరీ టైంతో పాటు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఎస్ ఆర్ నో? సో అలాంటివి ఎప్పుడు మార్చచ్చు? ఓన్లీ ఆ టైంలోనే మార్చచ్చు. ముందు టైంలో దాని గురించి అర్థం కాదు. ఏ సర్కమ్స్టాన్సెస్లో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళలో కొందరు జ్యుడిషియల్ రివ్యూస్లో చేస్తే అప్పుడు మాత్రం వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ ముందున్న వాళ్ళు చెప్పలేరు, తర్వాత ఉన్న వాళ్ళు చెప్పలేరు, ఆ టైంలో ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. సో ఆ టైంలో మాత్రమే ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ ప్రకారం దాన్ని అమెండ్ చేయొచ్చు. అయితే బేసిక్ ఫీచర్ మారకూడదు అని కొన్ని కేసెస్లో వాదించారు, వాదోపవాదాలు జరిగాయి. అయితే బేసిక్ ఫీచర్ అని ఏ పార్ట్లో లేదు. బేసిక్ ఫీచర్ అని మనం అర్థం చేసుకుంటున్నాం. మన అండర్స్టాండింగ్ లెవెల్స్ అవి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం అని ఉంది కదా. సో అది జనరల్గా విఘ్నేశ్వరుడిని పూజించేటట్లు ఉండే ఒక శ్లోకం. బట్ శ్రీశ్రీ తెలుసు కదా మీకు. ఆయన శ్రీశ్రీ దాన్ని ఏం చేశాడంటే శుక్లాం వరదరం గాడిదతో పోల్చినాడు. అంటే దాంట్లో ఉన్న పదాలన్నీ కూడా గాడిదకు కూడా సూట్ అయ్యాయి. అవునా? అంటే అది అండర్స్టాండింగ్ లెవెల్ మారింది. అవునా కదా? ఎవరు అర్థం చేసుకునేది ఆ విధంగా మారుతుంది. అలానే కాన్స్టిట్యూషన్ కూడా బుక్లో రాసుకున్నాం, కానీ బేసిక్ ఫీచర్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. బేసిక్ ఫీచర్ ఒకటే, అదైతే డెఫినెట్. కానీ మన నోటి నుంచి వచ్చే పదాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తాయి. అవునా కదా? కానీ మన ఆలోచన ఒకటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం యూస్ చేస్తాం. సో అలా మారడం వల్ల ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా తీర్పులు రావడం జరిగింది. ఇట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఆ రోజు ఆ ప్రాసిక్యూటర్ ఏ విధంగా వాదిస్తాడో తన ఆర్ట్ పైన అది ఆధారపడి ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? అందుకని ఒకసారి చేయమంటారు, ఒకసారి చేయొద్దంటారు, ఒకసారి అమెండ్మెంట్ రాసుకోవచ్చు అంటారు, కొన్నిసార్లు వద్దంటారు, కొన్నిసార్లు పార్లమెంట్కి పవర్ ఉందంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒకసారి తీర్పు ఇచ్చేస్తే దాన్ని ఫాలో కావచ్చు కదా అన్ని కేసెస్లో అని మీకు డౌట్ రావచ్చు. నో, అలా చేసేదానికి లేదు. దే కేసు దానికి సపరేట్గా వాదించాల్సిందే. ఈజ్ దట్ క్లియర్? ఓకే. సో ఏ కేసులో ఏమొచ్చింది అనేది కూడా క్వశ్చన్లు అడుగుతారు. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే. సో ఇది ఆల్రెడీ మనం రెఫర్ చేసింది. యాడెడ్ మోర్ పవర్. దేనికి మోర్ పవర్ వచ్చింది? ఏ అమెండ్మెంట్ ప్రకారం? 24th అమెండ్మెంట్ ప్రకారం. ద 24th అమెండ్మెంట్ ఈజ్ ఇన్ 13 clause 4లోకి వచ్చేసింది. ఓకే. 13 clause 1 ఏం చెప్తుంది?
Before constitution, if it is inconsistent, it should be void. Inconsistent towards what? Fundamental right. 13 లో 2 ఏం చెప్తుంది? Yes, after independence. After independence, if it is inconsistent towards fundamental rights, it should be void again. 13 లో 3 ఏం చెప్తుంది? Definition of law review. ఓకే, 32 ఆర్టికల్ ప్రకారం ఏ కోర్టులు మెట్లెక్కచ్చు? సుప్రీం కోర్ట్. హైకోర్ట్ 226. ఓకే, 32 అనేది ఏ పార్ట్లో ఉంది? 32 ఆర్టికల్ ఏ పార్ట్లో ఉంది? కాన్స్టిట్యూషన్లో 3rd పార్ట్లో ఉంది. ఓకే, యూనియన్ గవర్నమెంట్ ఏ పార్ట్లో ఉంది? 5th పార్ట్. 4Aలో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, థర్డ్లో ఫండమెంటల్ రైట్స్. 4th లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. 4Aలో 6th పార్ట్, 1st పార్ట్, 2nd పార్ట్, 3rd పార్ట్, 4th పార్ట్, 4A, 3rd పార్ట్, 1st పార్ట్, 4th పార్ట్, 4A, 1st పార్ట్, 2nd పార్ట్, 1st పార్ట్, 4th పార్ట్, 3rd పార్ట్, 4A, 13(1) బిఫోర్ ఇండిపెండెన్స్. లాస్ట్ వైడ్. ఓకే, అంటే షార్ట్లో చెప్పేటప్పుడు మీరు రాసేది ఏముండదు, ఏదైనా డిస్క్రిప్టివ్ ఏమన్నా ఉంటే అక్కడ రాయాల్సి వస్తుంది. బట్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ బ్రెయిన్. 13 లో 2, 13 లో 3, 13 లో 4 ఈస్ నాట్ అండర్ 368. అందుకనే దానికి పవర్ వచ్చింది. ఓకే, 4th ఆర్టికల్ 2 and 3, 2R3 నాట్ అండర్ 368 అయిపోయింది. ఓకే, 2nd ఆర్టికల్, 3rd ఆర్టికల్, 1st ఆర్టికల్, 5th ఆర్టికల్. కమాన్, 5th ఆర్టికల్ started from 5th article started from citizenship. అయితే 5th is exclusively for yes. 6th article, 7th article, 8th, okay, 9th, 10th article. They should follow the rules of parliament. Yes or no? Okay. 11th article can be amended, can be changed. The complete power is given to parliament. Okay. 1955, what is that number? Citizenship Act. What it states at present? ఇప్పుడు ఏం చెప్తుంది? ఎన్ని పాయింట్లు ఉన్నాయి? సుమారుగా ఉన్నాయి కదా. నెంబర్ 1, ఎక్కడి వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వాలి? 1958 యాక్ట్ సిటిజన్షిప్, బట్ అమెండెడ్ ఇన్ 2019లో అమెండ్ అయింది కదా రీసెంట్గా. సో దాని ప్రకారం ఏమేం కావాలి? ఎవరికి ఇవ్వాలి సిటిజన్షిప్? బై బర్త్. ఓకే, బై బర్త్ అయితే ఫాదర్ ఆర్ మదర్ ఇక్కడ వాళ్ళు ఉండాలా? వేరే వాళ్ళైనా ఈ బై బర్త్ పుట్టేసినాడు వేసేయండి అంటారు. ఫాదర్ మాత్రమే ఉండాలా? ఫాదర్ మదర్. ఓకే, అంటే వాళ్ళు దొంగలున్నా పర్లేదా? వేసేయమంటారు? లీగల్. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉండకూడదు. ఎయిదర్. డెఫినెట్లీ ఇప్పుడు కూడా అంటున్నా ఎయిదర్ అని. ఇద్దరు మైగ్రెంట్ అయితే కష్టంగా, ఒకరన్నా ఉండాలి కదా. ఎప్పుడు వస్తుంది అది? 7 years ఉంటే ఫారినర్కి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. మళ్ళీ ఇంకో పాయింట్ మర్చిపోకూడదు, ఉన్నా కూడా బయటి వాళ్ళు ఇక్కడ 7 years ఉండి ఇక్కడ వచ్చినా కూడా మధ్యలో 2 years ఎక్కడన్నా జైల్లో పడ్డాడు అనుకో, క్యాన్సల్. ఓకే, ఎంతవరకు చెక్ చేస్తారు? ఎన్ని ఇయర్స్ వరకు చెక్ చేస్తారు? 5 years. విత్ ఇన్ 5 years. 7 years తర్వాత జైల్లో పెడితేనే కదా ఆ 5 yearsలో కౌంట్ అయ్యేది. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాకు 7 సంవత్సరాలు, దాని తర్వాత 7 సంవత్సరాల వరకు తర్వాత అంటే 7 years కడపలో కూర్చున్నా. ఉండు చెప్తా నేను. 7 years అంటే 14 సంవత్సరాలకు నేను అప్లై చేసుకుంటే 14 సంవత్సరాల తర్వాత నాకు కార్డు ఇచ్చేశారు. ఏంటి? సిటిజన్షిప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మర్డర్ చేస్తారు నిన్నే. ఓకే, అప్పుడు ఏం చేస్తారు? జైల్లో వేస్తారు.
జైలు వేస్తే నా ఆధార్ రికార్డ్ కదా, ట్రాక్ కదా, సిటిజన్షిప్ క్యాన్సల్. ఈయనకి రీసెంట్గా వచ్చింది మళ్ళీ వీడు మర్డర్ చేసినాడని. ఓకే, సో విత్ ఇన్ 5 years ఆఫ్టర్ గెటింగ్, ఈ 7 yearsలో కాదు, 7 yearsలో ఉంటే అసలు రాని కూడా రానిరు, ఇచ్చిన తర్వాత 5 years, దాంట్లో మళ్ళీ ఇబ్బంది అయితే క్యాన్సల్. ఓకే, అసలు జైల్లో వేసిన వాళ్ళందరికీ సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతుంది. నో, నేను చెప్పింది దాంట్లో ఉన్న వెయిట్ దాంట్లో క్లాజెస్ ఉన్నాయి. ఏంటి? వార్ సమయంలో శత్రు దేశానికి హెల్ప్ చేసిన వాళ్ళకి, ఓకేనా, మన సీక్రెట్స్ తీసుకొని వాళ్ళకి ఇస్తే, ఓకే, ఇంట్లో సమస్యలకి సిటిజన్షిప్ పోదు, ఇంట్లో సమస్యలకి సిటిజన్షిప్ పోదు, దేశ సమస్యలకి సిటిజన్షిప్ పోతుంది. దేశానికి ప్రాబ్లం కదా, అందుకని తీసేస్తారు. ఈజ్ దట్ క్లియర్? ఇప్పుడు సీరియస్గా మొగుడు పిల్లలు కొట్లాడి అమ్మ సిటిజన్షిప్ పోతుంది మన ఇద్దరం కలిసి ఉందామంటారు. ఇదేదో బాగుంది, కానీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. జడ్జిలకు పాపం ప్రజెంట్ బుర్ర ఇంత మాత్రమే వాసింది, ఓకేనా, దాని తర్వాత ఇంత వాస్తుంది. ఫ్యామిలీ పర్సన్ని ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. జడ్జిల తీర్పులు విని పాపం వాళ్ళు పోయి ఇంట్లో కొట్లాడుతూ ఉన్నారు ప్రెషర్ అంతా వాళ్ళు జనరల్లీ. ఓకే, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. 6 నెలలు మళ్ళా ఇదే కాదు ఇంకోటి కూడా, 6 నెలలు వాళ్ళతో వీళ్ళు సావాసం చేశారనుకో, వాళ్ళ లక్షణాలు వీళ్ళకి కూడా వచ్చేస్తాయి. అట్టేం గారు అనుకో, లక్షణాలు మారిపోతాయి. ఎస్ సార్ నో. దొంగలతో తిరిగాను అనుకో, పోలీసులకు కూడా దొంగ బుద్ధులు ఎందుకు ఉంటాయి అంటే రీజన్, ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆలోచించగలిగితేనే దొంగలు పట్టుకోగలుగుతారు. అవునా కదా? వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఇంట్రాగేట్ చేస్తుంటారు, దొంగతనం ఎలా చేస్తారు అనేది వాళ్ళకు పూసకొచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది. దట్స్ వై దే కెన్ క్యాచ్ థీవ్స్. పాజిటివ్ థింకర్, నెగిటివ్ థింకర్ వీళ్ళు కూడా దొంగలే అంటారు. ఎలా అంటే లాజిక్ చూడండి. అబ్దుల్ కలాం అండ్ ఒసామా బిన్ లాడెన్ బోత్ ఆర్ గ్రేట్ మిజైల్ మెన్. ఒకరి దేశం కోసం ప్రాణాలు ఇవ్వగలుగుతారు. అవునా కదా? సో అబ్దుల్ కలాం అంటే ఎంతమందికి ఇక్కడ ఇష్టం? జనరలీ ఎస్ ఆర్ నో. ఎందుకు? ఆయన దేశం కోసం వర్క్ చేశాడు కదా, మిజైల్స్ను పంపించాడు కాబట్టి ఈరోజు మనం మొబైల్లో మాట్లాడగలుగుతున్నాం. ఆ రోజు స్టంట్ కనిపెట్టాడు కాబట్టి ఈరోజు ప్రతి గుండెకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన తయారు చేసిన స్టంట్ ఇప్పుడు వాడగలుగుతున్నారు. ఓకే, ఆయన నాట్ జస్ట్ టెక్నికల్లీ సౌండ్, మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. ఎంతమంది స్టూడెంట్స్తో తిరిగి ఎంతమంది స్టూడెంట్స్ను మార్చేసినాడు. అవునా కదా? అండ్ ఆయనకి ఇష్టమైన మీటింగ్ చెప్తూ ప్రాణాలు వదిలేసినాడు. ఓకే, బట్ ఇక్కడ పాయింట్ ఈస్ ఈయన మిజైల్ మెన్, కానీ దేశం కోసం ఎట్లా యూజ్ అవుతుంది, మిజైల్ని పంపిస్తే ఎలా, శాటిలైట్ని ఏ విధంగా పంపించాలి, ఈయన వర్క్ అంతా, డెడికేషన్ అంతా దీంట్లో ఉంది. సేమ్ సబ్జెక్ట్ ఉంది. ఈయన బాంబు ఎట్లా వేయాలా, ఆ బిల్డింగ్ ఎట్లా కూల్చాలా, ద సేమ్. ఎస్ ఆర్ నో? సబ్జెక్ట్ ఈజ్ సేమ్. నెగిటివ్గా యూజ్ చేసేవాళ్ళు, పాజిటివ్గా యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎస్ ఆర్ నో? సో ఇట్ డిఫర్స్. అలానే ఇక్కడ కూడా 13లో 1 ఏం చెప్తుంది, 13లో 4 ఏం చెప్తుంది, 13లో 4 ఎస్ ఎక్సలెంట్. ఎన్నో సంవత్సరం వచ్చింది. 12th ఆర్టికల్ ఏం చెప్తుంది, దానికి లిమిట్ ఎంత, ఎక్కడి నుంచి ఎంత వరకు, 12 నుంచి 35 వరకే, దాని తర్వాత అది పనిచేయదు. ఓకే, 4Aలో ఏముంది, ఫస్ట్ పార్ట్లో ఏముంది, సెకండ్ పార్ట్లో ఏముంది, 13లో 1లో ఏముంది, 13(3)లో ఏముంది, కేశవానంద భారతి కేసులో ఏమొచ్చింది రిజల్ట్? cannot destroy the basic features and amendment act. Which act? Yes, amendment act ప్రకారం ఏం చేయొచ్చు? Yes, they can rewrite, they can amend. Okay, so శంకరీ ప్రసాద్ కేసులో ఏమొచ్చింది? 368 ప్రకారం ఏ పార్టీని మార్చేయచ్చు అంటారు. ఎస్ ఎస్. కేరళ వర్సెస్ కేశవానంద భారతి ఏమొచ్చింది? ఎస్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్, చెప్పండి
దే క్యాన్ రీరైట్. ఎస్ ఆర్ నో? ఓకే. ఇంకో కేస్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏమొచ్చింది? Up to limit. It can amend up to limit. ఇట్ జస్ట్ లిమిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఎస్ ఆర్ నో? ఓకే. ఇంకో కేసు ఏముంది అసలు? గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్. ఏం చెప్పినారు అక్కడ? FR or ట్రాన్సెండల్ ప్రొవిజన్స్. ఓకే, రైట్. బేసిక్ ఫీచర్స్ ఏం కావాలి? రాజస్థాన్, స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఓకే. ఎవరు? సజ్జన్ సింగ్. ఓకే, రైట్. ఇట్ బాట్ ఫండమెంటల్ రైట్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద అమెండ్మెంట్ ప్రొసీజర్. డాక్ట్రిన్ ఆఫ్ సివియరబిలిటీ. ఇది మోటార్ జనరల్ ట్రేడ్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1984లో ఇది వచ్చింది. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ శ్రీ అంబికా మిల్స్ 1974. సో ఈ కేసులో ఓకే. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనే కాన్సెప్ట్ ఈ కేసులో చెప్పారు. ఓకే. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ సివియరబిలిటీ ఇన్ 1984 స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మోటార్ జనరల్ ట్రేడర్స్. సో ఈ కేసులో దాని గురించి చెప్పారు. ఓకే. అండ్ 32 రెమెడీస్. ఎన్ని రకాల రెమెడీస్ ఉన్నాయి? 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హెబియస్ కార్పస్, సెకండ్ వన్ మ్యాండమస్, నెక్స్ట్ వన్ ప్రొహిబిషన్, నెక్స్ట్ సెర్షరీ, నెక్స్ట్ కోవారెంటో. ఫస్ట్ హెబియస్ కార్పస్ ఎవరికి ఇస్తాం? డిటెన్షన్, ఇల్లీగల్ డిటెన్షన్. ఓకే, ఇల్లీగల్ డిటెన్షన్కి ఇస్తాం. ఓకే, ఇల్లీగల్ డిటెన్షన్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇస్తాం. ఎవరైతే చేయబడ్డారో ఆయనకి ఇవ్వం. పాపం అతను ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాడు కదా, తను కాపాడాలి. బై యూజింగ్ రిట్. ఎవరు రిట్ జారీ చేస్తారు? రిట్ జారీ చేసే హక్కు ఎవరికి ఉంది అసలు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జికి ఉంది. సిజేఐ. వాట్ ఈస్ సిజేఐ? Chief Justice of India. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, నాట్ చీప్. ఓకే. సో ఆల్ దీస్ సో మ్యాండమస్ ఎవరికి ఇవ్వలేం? ప్రెసిడెంట్కి ఇవ్వలేం, గవర్నర్కి ఇవ్వలేం, సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వలేం. పాపం ఆయనే కదా తీర్పు ఇవ్వాల్సింది. మీరు తీర్పు ఇవ్వడంలోనే ఎట్లా? నాట్ పాసిబుల్, అది లేదు. ఓకే. అండ్ హైకోర్టు జడ్జి లేదు. డ్యూటీ వచ్చేసి ఆప్షనల్ ఉందనుకోండి, వాళ్ళపైన మ్యాండమస్ వేయలేం. ఎందుకంటే అది ఆల్రెడీ ఆప్షనల్. వాళ్ళ క్లాస్ ప్రకారం, అంటే వాళ్ళ ఎంప్లాయీ క్లాస్ ప్రకారం అది చేయాల్సిన అవసరం లేదు. దానికి పనిష్మెంట్ ఇవ్వడం కుదరదు. సో ఇవన్నీ చెప్పుకున్నాం. కోవారెంటో గురించి చెప్తారా నాకు? ప్రాపర్ ఆఫీసర్కి అది ఏంటి? సెర్షరీ. ప్రాపర్ ఆఫీసర్కి ఎంప్లాయ్మెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ జరిగి తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కానీ తనకి ఆర్డర్స్ రావు. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చిండారు కానీ ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేసిండారు. అతను వెళ్ళాడు, వేరే పర్సన్ అక్కడే ఉంటారు. అక్కడికి వచ్చేస్తారు, ఇద్దరు అన్నీ ఉంటారు. ఇద్దరికి కోఇన్సిడెన్స్ ఉంటుంది. ఓకే, అక్కడ కోవారెంటో ఇష్యూ చేయాలి. కొంతమంది వాంటెడ్గా పోరు, వాళ్ళకు కూడా కోవారెంటో అదే పనికి చెప్పాలా. ఓకే. సార్ అది పైన లేదు మనదే మనదేమ్మా? అంటే ఆంధ్రప్రదేశ్. నో సుప్రీంకోర్టు అది. ఇది ఒక్కొక్కటి వేరే కోర్ట్స్ కింద ఉన్నాయి, వేరే కోర్ట్స్ కిందవి హైకోర్ట్స్, పైది సుప్రీంకోర్టు. ఇది ఎస్. దేనికి ఎక్కువ పవర్ ఉంది? సుప్రీంకోర్టుకా హైకోర్టుకా? సుప్రీంకోర్టుకి ఏం లిమిటేషన్స్ ఉన్నాయి? కాన్స్టిట్యూషనల్ రైట్స్
కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా సుప్రీంకోర్టు చేయగలదా, హైకోర్టు చేయగలదా? హైకోర్టు. హైకోర్టే చేయగలదు. సో ఇటువంటి కేసెస్లో హైకోర్టుకి పవర్ ఎక్కువ. ఇస్ దట్ క్లియర్? సో ఒక్క 2 minutes బ్రేక్ తీసుకుందాం, దీని తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా?